లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు నేను నా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్ని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో గురించి చాలామంది చాలా సందేహాలు వ్యక్తం చేశారు. దాని గురించి కూడా చెప్దామని ఈ వీడియో చేశాను. ఈ కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. నా చెయ్యి కూడా నిండిపోయిందండి ఈ కాయతో. అరచేయి కంటే ఇంకా పెద్దగా ఉంది. చాలా బాగా పెరిగిందండి. ఒక కాయ మాత్రం ఆ చెట్టుకే ఇంకా కొన్ని వేరే కాయలు ఉంటే అవి చిన్నగా ఉన్నాయి. బలవంతా ఇదే తీసేసుకున్నట్టుంది. చాలా పెద్దగా వచ్చిందండి. చాలా బాగుంది కదా. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే నేను ఈ మొక్కలు వేసి ఒక 6 ఏళ్ళు అయిందండి. 6 ఇయర్స్ అయింది. మొదట చిన్న పాట్స్లో పెట్టాను. తర్వాత బాగా పెరిగే కొద్దీ ఇంకా పాట్స్ పనికిరావు అనిపించి 2 ఇయర్స్ తర్వాత ఏం చేశానంటే నేల మీద పెట్టానండి. నేల మీద పెట్టాను కానీ అక్కడ సరిగ్గా ఎండ రాలేదు. మామిడి చెట్టు కింద పెట్టేసరికి దానికి ఎండ సరిగ్గా తగలలేదు. అందుకని మళ్ళీ పాట్ మార్చి పెద్ద పాట్స్లో పెట్టాను. ఈసారి 4 ఇయర్స్ బ్యాక్ పెద్ద పాట్స్లో పెట్టానండి. 4 ఇయర్స్ నుంచి కాపు మొదలైంది. అప్పుడు 1-2 కాయలు ఫస్ట్ కాసినాయండి. తర్వాత నుంచి కొద్దిగా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడైతే సంవత్సరానికి 4-5 సార్లు కాసినాయండి. 10 కాయలు 15 కాయలు అట్లా కాసినాయి. ఈసారి 3 చెట్లకు కలిపి 20 కాయల దాకా ఉన్నాయండి. 2-3 కాయలు ఇంకా బాగా పండలేదు. అన్నీ పండిన తర్వాత ఒకటేసారి హార్వెస్ట్ చేద్దామని ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఈరోజు కాయలు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి కాయలు ఎర్రగా ఎంత బాగున్నాయో. కింద పక్క ఉండే కాయలు ఇంకా బాగా పండలేదు. నేను 2 ఇయర్స్ పెంచిన తర్వాత పెద్ద పాట్స్లోకి మార్చాను. మార్చిన తర్వాత బాగానే ఉన్నాయండి. కాయలు వస్తున్నాయి. 10 కాయలు అట్లా వస్తున్నాయి. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ నేనేం చేశానంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి తను ఫామ్లో వేసుకుంటానని చెప్పి స్టెమ్స్ కావాలని అడిగాడు. చాలా వరకు హార్డ్ ప్రూనింగ్ చేసేసి కొమ్మలన్నీ ఇచ్చేసానండి. తరువాత 1 ఇయర్కి మళ్ళీ పెరిగాయి. పెరిగిన తర్వాత మళ్ళీ మా ఫామ్లో వేయాలని చెప్పి మళ్ళీ హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. చేయటం వల్ల చాలా చిన్న చెట్లు అయిపోయినాయండి. వీటిని పెంచుకోవడం చాలా తేలిక. చూడండి ఆ స్టెమ్ ఇరిగిపోయినందుకు నేను ఆ తొట్టులో అలా పడేసానండి. ఇప్పుడు కూడా అలా పడేసి ఉంది. దానికి రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను మట్టిలో కూడా పెట్టలేదండి, పైనే అట్లా వేసేసాను. అది అలాగే రూట్స్ వచ్చేసినాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి వీటిని. చిన్న స్టెమ్ అట్లా మట్టిలో పెట్టేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. కానీ సాయిల్లో మాత్రం కొంచెం ఇసుక ఎక్కువగా ఉండాలి. కొంచెం ఏదైనా మాన్యూర్ వేస్తే సరిపోతుందండి. బాగా కాయలు వచ్చేస్తాయి. తర్వాత వీటిల్ని సీజన్ వచ్చే ముందు అంటే ఒక 2 నెలల ముందైనా కానీ మంచి పోషకాలు ఇవ్వాలండి. కాయలు బాగా రావాలంటే మంచి అరటిపళ్ళ ద్రావణం అంటే అరటిపళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి మిక్సీలో వేసేసి ద్రావణంలాగా చేసి వాటిని ఫర్మెంట్ చేయాలండి. ఒక వారం రోజుల పాటు నీళ్ళల్లో కలిపి బాగా అరటిపళ్ళ మిశ్రమాన్ని ఫర్మెంట్ చేసి తర్వాత వాటిని వారం రోజుల తర్వాత మొక్కలకి ఇస్తే బాగా కాయలు వస్తాయండి. తర్వాత పొటాషియం ఎక్కువగా ఉంటుంది అరటిపళ్ళలో, అందుకని బాగా పనిచేస్తుంది కాయలు పెద్దగా రావడానికి, కాయలు రావడానికి కూడా. తర్వాత బూడిదలో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి బూడిద కూడా ఒక పిటికెడు ఒక 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి పిటికెడు ఇవ్వచ్చండి. తర్వాత వర్మీ కంపోస్టు, తర్వాత నేను పశువుల ఎరువు, ఇంకా వెజిటబుల్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అన్నీ ఇచ్చానండి వీటికి. ఎంత ఇచ్చినా కానీ అన్ని కాయలు పెద్దగా రావట్లేదండి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అట్లా వస్తున్నాయి. కానీ తోటల్లో అయితే బాగా పెద్దగా వస్తాయి అనుకుంటాను. నాకు మాత్రం అన్ని కాయలు పెద్దగా రావట్లేదు. కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా అట్లా వస్తున్నాయి. ఒకే చెట్టుకి ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. కానీ మళ్ళీ అదే చెట్టుకి ఇంకా మిగతా అన్నీ చిన్న చిన్న కాయలు వచ్చాయి. ఇలా వస్తున్నాయి. ఇదైతే రెడ్ పల్ప్ ఉండే కాయ అండి. ఇది నేను నెల్లూరుకి వెళ్ళేటప్పుడు దారిలో ఒక ఫామ్ కనిపించింది. దాంట్లో మొత్తం రెడ్ పల్ప్ ఉండే చెట్లే ఉన్నాయండి. నేను చిన్న స్టెమ్ తెచ్చుకొని దాన్ని ప్రాపగేట్ చేశాను. అది బాగా పెరిగింది ఇప్పుడు. అది చిన్న పాటలోనే ఉండింది. తర్వాత నేను
20 లీటర్ల డబ్బాలోకి మార్చానండి ఈ మధ్యనే. అది చిన్న పాట్లో ఉండింది కాబట్టి కాయలు సరిగ్గా రాలేదు, 4-5 వచ్చినాయి దానికి అంతే, రెడ్ పల్ప్వి. మిగతా అవన్నీ 2 పాట్స్, పెద్ద పాట్స్లో ఉండేవంతా వైట్ పల్ప్ ఉండే కాయలండి. రెడ్ పల్ప్ ఉండేదానికంటే వైట్ పల్ప్ ఉండే కాయలు ఎక్కువ స్వీట్గా ఉంటున్నట్టు నేను గమనించానండి. మన ఇంట్లో పెంచినా కూడా ఈ రెండిట్లో వైట్ పల్ప్ ఉండేవి బాగా తీయగా ఉన్నాయి. బయట మనం కొనుక్కునే రెడ్ పల్ప్ ఉండే కాయలు అయితే చాలా చప్పగా ఉంటున్నాయండి. అసలు తినేదానికి దాంట్లో స్వీట్నెస్సే ఉండట్లేదు. అదే మన ఇంట్లో పండితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటాయి రెడ్ పల్ప్ అయినా కానీ అన్నిట్లోకి వైట్ పల్ప్ ఉండే కాయలు మంచిగా తీయగా అనిపిస్తున్నాయి. నా దగ్గర అయితే ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ లేవండి, అవి కూడా తీయగానే ఉంటాయని చెప్తున్నారు. తెచ్చి పెంచాలి వాటిని కూడా. ఇప్పుడైతే నా దగ్గర లేదు. ఇప్పుడు చూసారు కదా, మట్టి మిశ్రమం అయితే ఇసుక ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. 50% ఇసుక వేసేయచ్చండి. తర్వాత ఎరువు 25%, గార్డెన్ సాయిల్ 25% వేసినా సరిపోతుంది. చక్కగా అన్నీ కలిపి పెట్టేసి ఇంకా రూట్ రాట్ రాకుండా వేపపిండి కలిపేసి మొక్క పెట్టేసుకోవచ్చు. ఇంకా ఎరువులన్నీ ఇచ్చేస్తే మొక్క బాగా బతికిన తర్వాత ఎరువులు ఇవ్వాలి. అప్పుడు కాయలు బాగా వస్తాయండి. ఇంకా ఇలా చేసుకుంటే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. కానీ వయసు పెరిగే కొద్దీ కాయలు ఎక్కువ అవుతూ వస్తాయండి. వయసు పెరిగే కొద్దీ చెట్టు పెరుగుతుంది బాగా, తర్వాత కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వయసు పెరిగే కొద్దీ వాటికి పోషకాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనకి కాయలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేశానంటే చాలామంది ఏం వేశారు, ఎలా పెంచుతున్నారు, ఎన్నేళ్ళు అయింది, ఎక్కడ కొన్నారు, ఇట్లా అడుగుతూ ఉన్నారు. నేను వైట్ పల్ప్ ఉండే చెట్టు ఒక్కటే కొన్నానండి నర్సరీలో. దాని నుంచి మిగతా 2 చెట్లు ప్రాపగేట్ చేసి 2 పాట్స్లో వేశాను. ఇప్పుడు మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ వేయలేదండి. 2 పాట్స్లోనే వేశాను వైట్వి. రెడ్ పల్పుది ఒక్క దాంట్లోనే వేశాను. ఎక్కువ వాటిలో వేసుకుంటే మనకి చాలా కాయలు కూడా వస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కాయలు ఎక్కువ పాట్స్లో వేస్తే చాలా కాయలు వస్తాయి కదా. అదండి, ఆ విధంగా మనం డ్రాగన్ ఫ్రూట్స్ని ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు. ఎవరైనా సరే ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చే మొక్క అండి ఇది. అందులో పువ్వు పూసిన తర్వాత 1 నెలకే కాయ చక్కగా పెరిగి పండు అయిపోతుందండి. పువ్వు పూసిన తర్వాత 1 నెల కల్లా పండు మనకి వచ్చేస్తుంది. ఇంత త్వరగా మనకి కాయలు వచ్చే చెట్లు ఇంకేవి లేవండి. పిందె పుట్టిన తర్వాత పండుగ మారేది ఇంత తక్కువ టైంలో వచ్చే ఫ్రూట్ ఇంకొకటి మనకి లేదు. కాబట్టి తక్కువ టైంలోనే మనకి త్వరగా ఫ్రూట్స్ వచ్చేస్తాయండి. 4-5 బ్యాచ్లుగా వచ్చేస్తాయి 1 సంవత్సరంలో. కాబట్టి ఈ విధంగా అందరూ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే దీనికి ఎండ బాగా ఉండాలండి. 6 నుంచి 8 గంటల ఎండ బాగా ఉంటే బాగా కాస్తాయి కాయలు. ఎండ తక్కువగా ఉన్నప్పుడు కాయలు రావండి. ఏదో 1-2 వస్తాయి, వచ్చినా కూడా చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి ఎండ ఎక్కువ ఉండే దగ్గరే మనం ఈ చెట్లని పెట్టుకోవాల్సి ఉంటుంది. మాకు చూడండి, పైన బాల్కనీ చక్కగా ఎండ బాగా వస్తుంది అక్కడ. అందుకని ఇక్కడ పెట్టానండి నేను ఈ మొక్కల్ని. చాలా బాగా తగులుతుంది ఎండ ఇక్కడ. పైన టాప్ ఏం లేదు కాబట్టి అట్లా షోగా వదిలేశారు, అట్లా రాడ్స్ పెట్టేసి. కాబట్టి ఇక్కడ పెట్టాను నేను వాటిని. కాబట్టి చక్కగా ఎండ బాగా తగులుతుంది ఇక్కడ. 8 అవర్స్ దాకా తగులుతుంది కాబట్టి ఇక్కడ పెట్టాను. ఎవరైనా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ పెంచుకోవాలంటే ఎండ బాగా ఉండాల్సిందేనండి, లేకపోతే కాయలు సరిగ్గా రావు. తక్కువ కాస్తాయి, కాసినా కూడా 1-2 అట్లా కాస్తాయి. కాబట్టి తప్పకుండా ఎండలో పెట్టుకోండి మొక్కల్ని. ఈ విధంగా చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ని అందరూ పండించుకోవచ్చని ఇంతసేపు నేను చెప్పానండి. నేను పండించాను కాబట్టి మీరు కూడా పండించుకుంటారని ఇలా చెప్పాను మీకు. ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ధన్యవాదాలు.